మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రతి ఊరు, ప్రతి గుడిలో తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని నెలకొల్పాలనే ముఖ్య ఉద్దేశంతో ఊరుకో జమ్మి చెట్టు, గుడికో జమ్మి చెట్టు కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా షామీర్పేట్లోని శ్రీ శంకర గురుకుల వేద పాఠశాల, కీసరలోని శ్రీ గాయత్రి వేద పాఠశాలలో విద్యార్థులు జమ్మి మొక్కలను నాటారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు వేద పాఠశాలలో జమ్మి మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు వేద పండితులు. ఈ కార్యక్రమంలో కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ జమ్మి చెట్టు నాటే కార్యక్రమం చాలా మంచిది. ఈ కాలంలో జమ్మి చెట్టు అందరూ కొట్టేస్తున్నారు, దొరకట్లేదు ఇక్కడ. ఇలాంటి చెట్టుని మళ్ళీ అక్కడక్కడ పెట్టడం చాలా మంచిది. ఇది వాతావరణ పరిరక్షణకు చాలా మంచిది. ఇది ఈ సంవత్సరం మన వేద పాఠశాలలో నాటడం చాలా సంతోషం. మాకు పిల్లల ద్వారా వేద పండితుల ద్వారా నాటించేది చాలా సంతోషంగా ఉంది. ఇది అందరూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరఫున ప్రతి ఊరులోనూ ఎంపీ సంతోష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఊరులోనూ ప్రతి గుడిలోనూ జమ్మి చెట్టు నాటడం జరుగుతుంది. ఇటువంటిటువంటి అరుదైన చెట్టు గ్రీనరీ కింద రావాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఎంపీ గారు మొదలుపెట్టిన ఈ సంకల్పం 1,00,000 పై చిలుకు చెట్టుగా నాటడం అనేది అభివృద్ధి అయ్యి శంకర గురుకుల వేద పాఠశాల తరపున, మా యాజమాన్యం వాళ్ళ తరపున కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాము. మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మన జమ్మి చెట్టు అంతరించిపోతున్న సందర్భంగా ఈరోజు రాఘవన్న గారి ఆధ్వర్యంలో సంతోషన్న ఆదేశానుసారం ఇక్కడ వేద పాఠశాలలో జమ్మి చెట్టును పెట్టడం జరిగింది. జమ్మి చెట్టును మన దసరా రోజు పూజిస్తాము. దాని విశిష్టత మనం ప్రతిదానికి విజయానికి సంకేతం. ఏదన్నా మంచి జరగాలన్నా, ఏది జరగాలన్నా మనం జమ్మి చెట్టుకు పూజ చేసిన తర్వాతే దసరా అందరూ కలుసుకుంటాం. అలాంటి చెట్లు అంతరించిపోతున్నందున మన సంస్కృతిని కాపాడాలి, మన గ్రీనరీని కాపాడాలనే ఉద్దేశంతో సంతోషన్న గారి ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది.